చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం మేలుపట్లలో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మధుబాల శుక్రవారం పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ తన సోదర సమానుడైన నాగయ్య నాయక్ ప్రోద్బలంతో ఈ ట్రస్టును స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కులమతాలకు అతీతంగా పేదలకు సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు చలికాలం దృష్ట్యా పేద ప్రజలకు, వృద్ధులకు, రోడ్ల పక్కన నిద్రించే అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కృపాకర్, అక్బర్, భరత్ భూషణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటారా అట్లా కాబట్టి మనకు చారిటబుల్ ట్రస్ట్ కి కార్యక్రమాన్ని అటెండ్ అవుతూ మధుబాల గారికి గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి ఎన్నో అసోసియేషన్లో, టీచర్స్ అసోసియేషన్లో కానీ ఇట్లా చర్చిల్లో కానీ దిగ్విజయంగా సర్వీస్ నుంచి భరత్ భూషణ్ గారికి ఈ యొక్క సభను థ్యాంక్ యూ సార్. క్రిస్మస్ సందర్భంగా ఈ మేలుపట్ల సంఘంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో, అలాగే ఏమీ ఆధారం లేనటువంటి వాళ్ళ అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ గురించి అందరూ చెప్పింది విన్నారు కదా. మొత్తం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే మనము ప్రతిగుండంగా మనలో నుంచి కొంత సహాయము బీదలకు, అర్హులైన వారికి సహాయం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను మేము స్థాపించినాం. కాకపోతే ఈ ట్రస్ట్ స్థాపించడానికి మునుపు ఇది ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, నా తోటి ఉద్యోగస్తుడు, నాకు అన్నలాంటి వాడు, నా సహోదరుడైనటువంటి, ఇంతవరకు మీకు చెప్పినాను కదా, శ్రీ ఎం నాగే నాయక్ గారు, ఆయన ప్రోద్బలంతో ఈ ట్రస్టును మేము స్థాపించడం జరిగింది. ఈ ట్రస్టును స్థాపించిన తర్వాత ఎన్నో సహాయ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇదే మేలుపట్లలో ఒక పేద కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దానికి కూడా దహన సంస్కారాలకి మేము ఆర్థిక సహాయం అందించినాం. రెండవదిగా మరి బీడీ కాలనీలో కూడా మేము చీరలు పంచాము. లాస్ట్ సండే, మొన్న సండే పోయిన ఆదివారము యాచకులతో కూర్చొని, వారితో పాటు కూర్చొని, అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా బీదలు వీళ్ళు యాచకులు అనేటటువంటి ఆలోచన మా హృదయంలో లేదు. వాళ్ళు కూడా మనతో పాటే మనుషులే కాబట్టి వారికి కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో వారితో పాటు కూడా కూర్చొని మేము సహపంక్తి భోజనం చేయడం జరిగింది మా ట్రస్ట్ తరఫున. తర్వాత ఇది 3వ కార్యక్రమం. ఇది క్రిస్మస్ పండుగ అని, రంజాన్ అని, సంక్రాంతి అని, ఉగాది అని లేదు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఈ యొక్క ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు అందిస్తాము. ఎవరైనా బీద కుటుంబంలో చనిపోతే వారికి ఆర్థిక సహాయము, తర్వాత బాగా చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారికి బుక్స్ తీసేయడము, లేదా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటే ఫీజులకు డబ్బులు ఇవ్వడము అనేది కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాకు అన్నలాంటి వారు, మన కృపాకర్ అన్న గారు, ఆయన ప్రోద్బలంతో మా మేలుపట్లలో ప్రోగ్రాం చేద్దామన్నప్పుడు మేము సంతోషంగా మేమందరము ట్రస్టీలు, మా అమ్మగారైనటువంటి ట్రస్టీ, మరి నా కుమార్తె ఆమె రాలేకపోయింది, మేము ముగ్గురము కలిసి కూర్చొని ఆలోచించుకొని మేము ఈ యొక్క ప్రోగ్రాం మేము స్టార్ట్ చేసినాము. ఇది 100 మంది ప్రోగ్రాం ఇది. కాకపోతే రాబోయే దినాల్లో మేమంతా మొత్తం కాలనీ మొత్తం ఎంచుకొని చిన్న పెద్ద వయసు అట్లా తారతమ్యం లేకుండా ఇది మొదటి అడుగే మేము వేస్తున్నది. కాబట్టి మేము ఇంకా డబ్బులు కూడా పెట్టుకొని మేము మీకు ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు అందించగలము. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే నల్లగుట్లపల్లి తాండా
అక్కడ ఆ తాండాన్ని మేము ఎన్నుకున్నాము. ఆ తాండంలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు, రగ్గులు పంపిణీ చేయడము, లేదా నిత్యావసర సరుకులు లేదా బియ్యము అట్లాంటివి ఏదైనా పంపిణీ చేయడము అనేది మేము జరుగుతుంది. మా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో అప్పుడు మేము నల్లగుట్లపల్లి తాండాలో మేము అదే సహాయ కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా మధ్యలో రంజాన్ పండుగ కానీ బక్రీద్ కానీ వచ్చినప్పుడు అక్కడ కూడా మేము ముస్లిం సహోదరీలను మేము ఎన్నిక చేసుకొని అక్కడ కూడా మా కార్యక్రమాలు స్థాపిస్తాము. పుట్టినప్పుడు మాది పుంగనూరు, మా తాతగారిది కూడా పుంగనూరే. మా తాతగారులు కూడా ఎక్కువ చారిటీ చేసిన వాళ్ళే. ఇంతకుముందు కూడా చారిటీ చేసేదాన్ని, ఎవరికీ తెలిసేది కాదు. కాకపోతే ఇది నలుగురికి తెలియడంలో బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేము సమాజంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను పుట్టిన నేలకి, నేను జన్మించిన నేలకి, నా సొంత ఊరికి ఎక్కడైనా బీదలుంటే వారికి సహాయ సహకారాలు అందించి నా చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని మేము స్థాపించినాము. తర్వాత ఇంకొకటి విషయం ఏమంటే, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి మరి వారు సహకారం లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుందంటే కేవలం వారి వల్లనే. కాబట్టి మీడియా ప్రతినిధులకు మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత రాబోయే కాలంలో మీకు ఎవరికైనా సహాయ సహకారాలు కావాలనుకుంటే, ఆర్థిక సహాయం కావాలనుకుంటే మీరు కృపాకరణని సంప్రదిస్తే దాన్ని చూసి మేము మీ ఆధార్ కార్డుల ద్వారా ఎంపిక చేసి మేము సహాయం చేస్తామని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మరి ప్రజల ముందు మేము తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.